హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ, అది కూడా 4 కేజీలతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు చాలా రకాల బిర్యానీలు తినే ఉంటారు, కానీ ఒక్కసారి మా ముస్లిం స్టైల్లో అంటే నా స్టైల్లో ఈ బిర్యానీ ప్రిపేర్ చేసి టేస్ట్ చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మా ఇంట్లో ఇఫ్తార్ కోసం నేను ఈ బిర్యానీ చేశాను. ఉపవాసాలు చేసే వాళ్ళ కోసం అండి. ఈరోజు లాస్ట్ శుక్రవారం కదండి, అందుకోసం అనమాట. అయితే బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేయాలనుకున్న వాళ్ళు ఇవే కొలతలతో ఎన్ని కేజీలైనా సరే మంచి రుచికరమైన ఘుమఘుమలాడే బిర్యానీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ బిర్యానీ కోసం రైస్ని నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 4 కేజీల రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని 2-3 సార్లు నీట్గా కడిగి ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి చికెన్. ఈ చికెన్ కూడా బిర్యానీలోకి ఇలా ఇక్కడ చూడండి, ఇలా కొంచెం పెద్ద సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట. బిర్యానీలోకి ఇలా పెద్ద పెద్దవైతేనే పీసెస్ బాగుంటుందండి. ఈ చికెన్ని కూడా నీట్గా కడిగి నీళ్ళేమీ లేకుండా ఇలా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు అయితే 4 కేజీల బిర్యానీకి 2 కేజీల ఉల్లిపాయలని తీసుకున్నాను. అంటే కేజీకి 1/2 కేజీ లెక్కనమాట. అప్పుడే బిర్యానీ రంగు కానివ్వండి, రుచి కానివ్వండి, చాలా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలని కూడా ఇలా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటాలు అయితే ఉల్లిపాయల కంటే కొంచెం తక్కువగా తీసుకోండి. అంటే మనం ఇక్కడ ఉల్లిపాయలు 1/2 కేజీ లెక్కన తీసుకున్నాం కదండి. టమాటాలు 100 గ్రాములు తగ్గించి 400 గ్రాముల లెక్కన తీసుకోండి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్. ఈ అల్లం అయితే కేజీకి 100 గ్రాముల లెక్కన తీసుకోవాలి. 4 కేజీల రైస్కి 400 గ్రాముల అల్లాన్ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కోకోనట్ పేస్ట్ అండి, అంటే కొబ్బరికాయ అండి, పచ్చి కొబ్బరి ఒక టెంకాయ తీసుకున్నాను. దాన్ని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నేనైతే కొంచెం పెద్ద సైజు టెంకాయనే తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు కొబ్బరి పేస్ట్ వేయడం ఇష్టం లేకపోతే దీనికి బదులు 100 గ్రాముల జీడిపప్పుని తీసి కొద్దిగా రోస్ట్ చేసి పేస్ట్ లాగా చేసి అది వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్. ఈ వెల్లుల్లి అయితే 200 గ్రాముల లెక్కన తీసుకోండి. అల్లం అయితే 100 గ్రాములు, వెల్లుల్లి అయితే 50 గ్రాముల లెక్కన వేసుకోవాలండి కేజీకి. ఇంకా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. వీటిలోని ఘాటుని బట్టి 15 నుంచి 20 వరకు తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొత్తిమీర, అలాగే పుదీనా అండి. వీటిని ఇక్కడ చూపించే క్వాంటిటీలో తీసుకోండి. 1 కేజీకి గుప్పెడంత వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ స్పైసెస్ని చూద్దాము. ఇక్కడ బిర్యానీ ఆకులు 15 వరకు తీసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, వీటినైతే 1 గుప్పెడంత వేసుకోండి, సరిపోతుంది. వీటినైతే రెడీగా పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని వేసుకుందాము. ఈ ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోండి, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. 1 కేజీకి 1/2 కేజీ లెక్కన ఆయిల్ వేసుకోవాలండి. నేను 4 కేజీల బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 1 ప్యాకెట్ ఆయిల్ని అయితే వేస్తున్నాను. ఇలా ఆయిల్ కరెక్ట్గా కేజీకి 1/2 కేజీ లెక్కన వేసుకున్నట్లయితే బిర్యానీకి ఆ రియల్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఫస్ట్ మనము బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ఇవి కాస్త చిటపటలాడాక ఇందులోకి ఆనియన్స్, అదే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత గ్యాస్ని కొంచెం హైలోనే పెట్టుకోండి. అంటే మంట కొంచెం హైలోనే పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. వీటిని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయలని కూడా వేసేయండి. ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనాతో పాటు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బిర్యానీకి మంచి కలర్, మంచి టెక్స్చర్ వస్తుంది.
ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. 1 కేజీకి 1 టేబుల్ స్పూన్ లెక్కన వేసుకోండి, సరిపోతుంది. ఇంకా తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్. ఈ సాల్ట్ అనేది కల్లుప్పు వేసుకోండి. బిర్యానీలోకి కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనకి ఇక్కడ 4 కేజీల బిర్యానీకి ఎంత ఉప్పు అయితే పడుతుందో అందులో నుంచి సగం అయితే నేను ఇక్కడ వేసానండి. మిగతా సగము తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలా ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 15 నిమిషాల వరకు ఫ్రై చేశాక చికెన్ ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో, అలాగే కలర్ కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఇలా ఫ్రై చేయడం వలన బిర్యానీలో చికెన్ చప్పగా కాకుండా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఏదైతే ఉందో వీటిని యాడ్ చేసేసుకుందాము. కొబ్బరి పేస్ట్, అల్లం పేస్ట్, అలాగే వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలా వేసిన తర్వాత ఈ మసాలా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా ఫస్ట్ చక్కగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మసాలాని చక్కగా ఉడికించుకోవాలండి. ఎంత టైం అనేది అయితే నేను చెప్పలేను, అంటే మనం పెట్టుకునే మంటని బట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకు ఈ మసాలా అనేది కలర్ చేంజ్ అవ్వాలి, మంచి డార్క్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ రావాలన్నమాట. అంతవరకు అయితే ఫ్రై చేసుకోండి. అలాగే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే ఇక్కడ చూడండి ఇలా అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది అనమాట మధ్యలో. అది కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. అలా అడుగు మాడకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో, ఎంత మంచి కలర్ కూడా వచ్చిందో చూడండి. ఖచ్చితంగా ఈ కలర్లోకి అయితే చికెన్ని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పెరుగుని కూడా వేసుకుందాము. నేను ఇక్కడ 1/2 లీటర్ ప్యాకెట్లో సగం పెరుగుని వేస్తున్నానండి. దాన్ని బట్టి మీరు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు, పెరుగు చికెన్లో బాగా కలిసేలా ఫస్ట్ కలిపేసుకొని ఆ తర్వాత టమాటా ముక్కలు చక్కగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి టమాటా మగ్గడానికి, తొందరగానే మగ్గిపోతుంది. మంటనైతే కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి, మాడిపోకుండా. చూడండి, టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. అలాగే ఇందులోకి ఇప్పటి వరకు మనము చుక్క నీళ్లు కూడా వేయలేదండి. ఈ టమాటాలోని రసము, పెరుగు, అలాగే చికెన్లో ఊరిన నీళ్లు అవే సరిపోయాయి అన్నమాట. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళని పోసుకుందాము. ఇక్కడ నేను 4 కేజీల రైస్ తీసుకున్నాను కాబట్టి ఇందులో 6 లీటర్ల నీళ్ళనైతే వేస్తున్నాను. 1 కేజీ రైస్కి 1.5 లీటర్ చొప్పున నీళ్ళని వేసుకోవాలండి. అలాగే మనము ఆ రైస్ దేంతో అయితే కొలిచి తీసుకుంటున్నామో సేమ్ దాంతోనే వాటర్ కూడా కొలిచి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. మొత్తం అంతా చక్కగా కలిసేలా బాగా ఒకసారి కలిపి ఆ తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఎసరు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మంటని హైలో పెట్టండి. చూడండి, ఎసరు మరగడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము. ఈ రైస్లో అస్సలు వాటర్ అనేది ఏమాత్రం ఉండకూడదండి. అంతా వాటర్ని వంపేసి ఆ తర్వాత రైస్ని యాడ్ చేయండి. ఏదైనా ఒక క్లాత్ కట్టేసి ఆ గిన్నెని బోర్లించినట్లయితే వాటర్ మొత్తం పోతుందనమాట. ఆ టిప్ కూడా నేను మీకు చెప్తున్నాను. ఇలా రైస్ని వేసిన తర్వాత 4 నిమ్మకాయలని ఇలా రసం తీసుకొని ఆ రసాన్ని కూడా యాడ్ చేసేయండి. కేజీకి 1 నిమ్మకాయ లెక్కన వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఫస్ట్ మనము సగం ఉప్పు వేసాం కదండి, మిగతా సగం ఉప్పునైతే ఇప్పుడు వేస్తున్నాను. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇక్కడ ఫస్టే మొత్తం అంతా చక్కగా కలిసేలా కలిపేసుకోవాలండి. లేకపోతే ఒక సైడ్ మసాలా, ఒక సైడ్ రైస్ అలా ఉండిపోతుందన్నమాట. అలా కాకుండా ఇలా చక్కగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసేసి పైన మూత పెట్టేసి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, మనకు ఈ బిర్యానీ అనేది ఆల్మోస్ట్ ఒక 50% వరకు అయితే ఉడికిపోయింది. ఇలా 50% ఉడికిన తర్వాతే మనము కలుపుకోవాలండి, మధ్యలో కలపకూడదు. బిర్యానీ ఎక్కువ సార్లు కలుపుకున్నట్లయితే రైస్ అనేది విరిగిపోతుంది.
ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ మూత పెట్టేసి మంటని కొంచెం తగ్గించి మరో 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలాంటి టిప్స్‌నన్నీ ఫాలో అవుతూ బిర్యానీ చేశారంటే చాలా పర్ఫెక్ట్‌గా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనము మూత తీసి చూద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 90% అయితే ఉడికిపోయిందండి. మీకు పైన ఇంకా నీళ్లున్నాయి కదా అనుకోవచ్చు. కానీ మనము ఈ బిర్యానీ ఇంకొకసారి కలిపినట్లయితే ఆ నీళ్ళన్నీ రైస్‌కి సరిపోతాయన్నమాట. అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అదే కాదండి, బిర్యానీ కలిపేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి నేను ఎలా అయితే కలుపుతున్నానో అలానే బిర్యానీని కలపాలండి. అంటే అంచులమ్మట కలపాలన్నమాట. ఎలా అంటే అలా కలుపుకున్నట్లయితే ఆ చికెన్ రైస్లో కలిసిపోతుంది, అలాగే రైస్ కూడా విరిగిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా చక్కగా కలుపుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. ఇలా బాగా కలిపి పైన ఒక కాటన్ క్లాత్ని వేసేసి నేనైతే చున్నీ వేస్తున్నాను. ప్లేట్ పెట్టేసి ఇంకా మంటని సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు దమ్కి ఉంచేసినట్లయితే చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ దమ్ అయ్యేలోపు ఇక్కడ మా పాప రైతా అయితే ప్రిపేర్ చేసేసిందండి. మా బాబు ప్యాక్ చేసేస్తున్నాడు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళ కోసము బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానని. దానికోసం అయితే ఇలా ఈ రైతా అదే పెరుగు పచ్చడి మా బాబు ప్యాకింగ్ చేసేస్తున్నాడు. ఒక పని అయిపోతుందన్నమాట. ఈలోపు ఇక్కడ మనకు బిర్యానీ కూడా దమ్ అయిపోయి ఉంటుంది. అది కూడా చెక్ చేసుకుందాము ఇప్పుడు మనము. ఇలా క్లాత్ని వేయడం వలన ఆవిరి బయటికి పోకుండా చక్కగా దమ్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లాత్ని ఒక సైడ్ నుంచి తీయాలండి. ఎప్పుడైనా సరే క్లాత్ కానివ్వండి, ప్లేట్ కానివ్వండి, లేకపోతే ఆవిరి చేతికి తగిలి మంట పుడుతుంది. చూడండి బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎంత మంచి కలర్ కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి, అసలు ఎంత చక్కగా ఉందంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలాగే మనకు చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. జస్ట్ మనం అలా ప్రెస్ చేస్తేనే విడిపోతుందనమాట. అంత చక్కగా అయితే ఉడికిపోయింది. అంతేనండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కకు తీసుకొని లేట్ చేయకుండా బిర్యానీని కూడా ప్యాక్ చేసేద్దాము. ఇవే టిప్స్తో మీరు ఎన్ని కేజీల బిర్యానీ అయినా సరే, 10 కేజీల బిర్యానీ అయినా సరే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూశారు కదండి ఈరోజు నేను చేసిన బిర్యానీ. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.